మీనరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా 2026 క్యాలెండరు మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలను ఒకసారి పరిశీలన చేద్దాం. ఆదాయం 14, వ్యయం 11. కనుక సత్ప్రవర్తన, సన్మార్గము, ఆధ్యాత్మిక చింతన, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనేటువంటి మీ యొక్క ముందు చూపుతో ఉండడం వలన 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 11 రూపాయలు ఖర్చు పొంచి ఉంది కనుక 3 రూపాయలు మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, భవనాలు, ఇంటి స్థలాలు, వాహనాలు, బంగారు ఆభరణాలు, ఇంటికి విలాసమైన వస్తువులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఆ శని భగవానుడు మీకు సత్ప్రవర్తన నేర్పించడం వలన, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వలన, ఎవరి వస్తువులు ముట్టుకోకపోవడం కావడం వలన, ధర్మబద్ధంగా ఉండడం వలన, నీతి, న్యాయం, ధర్మానికి మీనరాశి వారు కేంద్ర బిందువులుగా ఉండడం వలన సమాజంలో ఎనలేనటువంటి కీర్తి, ప్రతిష్ట, రాజసన్మానము, శాల్వాలతో సత్కరించబడము, పుష్పమాలికలతో వేదికపైన మాట్లాడే అధికార అవకాశాన్ని మీరు సంపాదించబోతున్నారు. కనుక వీలైనంత వరకు భక్తి మార్గంలో ఉండడం వలనే, ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వలనే వీరంతా మంచే కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. అలాగనే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, సంపూర్ణమైనటువంటి సినిమా రంగాల్లో ఉండబడిన వారు, హాస్య నటులు, సంపూర్ణమైనటువంటి వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసే వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ, రుద్రాభిషేకము, యమునా నది పుష్కర స్నానము మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని, యోగాన్ని కలిగించబోతుందని చెప్పి గమనించగలగాలి.